దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, లైఫ్ చర్చ్ నుండి మేము అందిస్తున్న ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు నిరీక్షణను, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాయని విని సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఈ మాటలు మోషే మరణానికి సమీపించినప్పుడు, మరణమయ్యే ముందు ఇశ్రాయేలీయులకు ఉపదేశముగా పలుకుతున్న మాటలు. ఈ మాటలు ఒక కీర్తన రూపంలో ఉన్నాయి. ఆ మాటల్లో దేవుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారికి సూచనలు కూడా తెలియచేస్తున్నాడు. మోషే భయం ఏమిటంటే, మోషే ఉన్నప్పుడు కూడా దేవుని మీద ఈ ప్రజలు తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీయులు. అయితే మోషే మరణించిన తర్వాత మోషే లేని సమయంలో ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారేమో అనే భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. అలా వ్యక్తపరుస్తూ దేవుడు వారి పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల కేవలం అరణ్య ప్రయాణంలో మాత్రమే కాదు, తరతరాలుగా అంతకు ముందు కూడా మరి ఇశ్రాయేలీయులుగా వారు రూపొందించబడక మునుపు నుండి, అబ్రహాము దగ్గర నుంచి ఇంకా ముందు నుంచి కూడా దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసి దేవుడు వారి పట్ల చూపే కృపను కూడా వారి ముందు ఉంచుతున్నాడు. అలాగూ జ్ఞాపకం చేస్తూ అరణ్య ప్రదేశములోను భేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని, అంటే ఇశ్రాయేలీయులను కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అరణ్య ప్రదేశాన్ని, ఎడారిని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఇశ్రాయేలీయులు ఆయా సమయాల్లో అరణ్య ప్రదేశాల్లో, ఎడారిలో ప్రయాణం చేసిన సంగతి, వారి జీవితాల్లో అలాంటి అనుభవాలు అనుభవించిన సంగతి మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా అలాంటి ఎడారిలో ఉన్న అనుభవాలు, అరణ్యములో ఉన్న అనుభవాలు మనకు తెలుసు. ఇలాంటి అనుభవాల్లో ఎదుగుదల లేని స్థితి, అరణ్యం గలిబిలికి సూచన, అరణ్యము కలవరానికి సూచన. అరణ్యంలో ఎటు తిరిగినా అరణ్యంలోనే ఉంటావు, ఎదుగుదల లేదు, స్తంభించిపోయిన స్థితి. నేను ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో ఎదుగుదల లేదు, స్తంభించిపోయిన స్థితి. నేను ఎంతకాలం గడుస్తున్నా నా పరిస్థితిలో మార్పు రావడం లేదు, స్తంభించిపోయిన స్థితి. అభివృద్ధి లేదు, స్తంభించిపోయిన స్థితి. అలాంటి సూచనను ఈ అరణ్య మార్గములో, లేక అరణ్యములో, లేక ఎడారిలో అనే అనుభవాల్లో మనం చూస్తాం. ఈ దినాన్ని నీ జీవితంలో అలాంటి అరణ్య అనుభవం, అలాంటి ఎడారి అనుభవం ఉందా? స్తంభించిపోయిన స్థితి, ఎంతకాలమైనా ఇక్కడే ఆగిపోయిన స్థితి, ఎంతకాలమైనా జీవితంలో వృద్ధి లేని స్థితి. నేను అనుకుంటున్న ప్రమోషన్ నా జీవితంలో రావడం లేదు, నేను అనుకుంటున్న ప్రయత్నం నా జీవితంలో నెరవేరడం లేదు, నేను అనుకుంటున్న అభ్యున్నతి నా జీవితంలో కలగడం లేదు అనుకుంటున్న స్తంభించిపోయిన స్థితి నీ జీవితంలో ఉంటే, అలాంటి స్థితిలో దేవుని మహాకృప, దేవుని కటాక్షం గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని కనుగొని, వారిని పరామర్శించి, వారిని ఆవరించాడు అని మాట్లాడుతున్నాడు. ఆ మాట చాలా గొప్ప మాట. నిజమే, మన జీవితాల్లో స్తంభించిపోయిన స్థితి, లేక ఎదుగుదల, అభివృద్ధి లేని స్థితిలో మనం ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో ఆయన ఆవరించే అనుభవం మన జీవితాల్లో మనం పొందుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుని మీద అనేక సార్లు తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు ధోరణి మన జీవితాల్లో లేకుండా ఆయన మనలను ఆవరించగలిగే స్థితి, ఆత్మస్వరూపిగా ఆయన నిన్ను ఆవరించే స్థితి, దాన్ని మనం ఊహించాలి,
మన చుట్టూ దేవుని ఆత్మ ఆవరించి ఉన్న స్థితి, మన చుట్టూ దేవుని కృప ఆవరించి ఉన్న స్థితి, మన చుట్టూ దేవుని కటాక్షము ఆవరించి ఉన్న స్థితి, అలాంటి స్థితిలో మనం బ్రతకగలిగితే ఆ స్థితిలో దేవుడు మనకు వృద్ధిని కలుగు చేస్తాడు, మనం ముందుకు కొనసాగే స్థితిని కలుగు చేస్తాడు. నీవు అనుకుంటున్న కార్యాన్ని నువ్వు సాధించగలిగేటట్లుగా చేస్తాడు. మన జీవితాల్లో దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్లుగా అలా తిరుగుబాటు చేయకుండా మన జీవితాల్లో దేవుడు మన చుట్టూ ఆవరించే ఉండగలిగే అనుభవాలు మనం కలిగి ఉంటే, దేవా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నీ వాక్యానుసారమైన జీవితం జీవించి నీవు నాకు ఎలాంటి కట్టడలను నీ వాక్యంలో పొందుపరిచావో ఆ వాక్యపు కట్టడలను అనుసరించి నడుస్తూ నీవు నన్ను ఆవరించి ఉండగలిగే జీవితాన్ని జీవిస్తాను ప్రభువా అని నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం దేవుని సన్నిధిలో దేవునికి తెలియచేసి అలా జీవిస్తే దేవుడు తప్పక నిన్ను ఆవరించి ఆయన కృపతో నిన్ను ఆవరిస్తాడు, ఆయన ఆత్మస్వరూపిగా నిన్ను ఆవరిస్తాడు. అలాగూ ఆయన నిన్ను ఆవరించిన స్థితిలో నీకు జయము, నీకు అభివృద్ధి, నీకు ఎదుగుదల, నీవు నీ ప్రయత్నంలో కొనసాగే స్థితి నువ్వు పొందుకుంటావు. అట్టి స్థితి దావీదు పొందుకున్నాడు. దావీదు రాజుగా అభిషేకించబడిన తరువాత కూడా ఎంతో కాలం అరణ్యంలో పారిపోతూ ఏమాత్రం కూడా అభిషేకానికి తగిన ఎదుగుదల చూడని స్థితిలో, అభిషేకానికి తగిన అభివృద్ధి తన జీవితంలో అనుభవించలేని స్థితిలో చాలా కాలం కొనసాగాడు. కానీ దేవుని కృప దావీదు చుట్టూ ఆవరించి ఉన్న స్థితిలో దావీదు బ్రతికాడు గనుక చివరికి దేవుడు ఆయనకు ఏర్పాటు చేసిన ఆ ఆశీర్వాద స్వాస్థ్యాన్ని ఆయన పొందుకున్నాడు. అట్టి స్థితి మనం కూడా పొందుకోవాలంటే దావీదు వలె ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత అరణ్య అనుభవం ఉన్నా ఆ స్థితిలో దేవుని విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ఆవరించి ఉండగలిగేటట్లుగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తూ, ఆయన కట్టడలను నీవు అనుసరించి నడుస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగితే ఆయన కృప, ఆయన కటాక్షం నిన్ను ఆవరించి ఉంటుంది. ఆయన నిన్ను ఆత్మస్వరూపిగా ఆవరించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ ప్రయత్నంలో జయం, నీ ఆశలు ఆయన తీర్చి నీ కోరికను సిద్ధింపచేసి ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, నీ కృపను నీ ప్రేమను ఆవరింపచేసే దేవుడవు ప్రభువా, ఆత్మస్వరూపిగా మమ్ములను ఆవరించు దేవుడవు ప్రభువా. ఇది నా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆవరించి నీ కృప చూపించి ప్రయత్నాల్లో సఫలత, ఆశీర్వాదము దయచేయండి ప్రభువా. ఏ విషయంలో స్తంభించిపోయిన అనుభవాలు ఉన్నాయో, ఏ విషయంలో ఎదుగుదల లేక అభివృద్ధి లేక సతమతమైపోతున్నారో ఆ స్థితిలో వారిని మీరు ఆవరించి వారికి అభివృద్ధి, జయము, ఎదుగుదల దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధి, కుటుంబాల్లో అభివృద్ధి, వారి ప్రయత్నాల్లో జయము అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అట్టి ఆశీర్వాదంతో ఈ మాటలు విన్న వారిని అందరినీ నింపుమని, వారి ప్రయత్నాల్లోనూ వారి అవసరతలలోనూ వారి సమస్యలలోనూ నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం దేవుడు మీకు కూడా తప్పక దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.